రామ్ టాక్కి తిరిగి స్వాగతం. కేరళ ఎన్నికలు ఈసారి చాలా రసవత్రంగా ఉండబోతున్నాయి. ఇప్పటికే ఎల్డిఎఫ్ తన అభ్యర్థుల్ని అందరికన్నా ముందు ప్రకటించింది. బీజేపీ కూడా ఎప్పటికన్నా భిన్నంగా చాలా ముందుగా ఈసారి వాళ్ళ అభ్యర్థుల్ని 20 మందిలో 12 మంది కేరళ అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించింది. యూడిఎఫ్ఏ ఇంకా ప్రకటించాల, అంటే కాంగ్రెస్, ముస్లిం లీగు, ఆర్ఎస్పి వీళ్ళు ఇంతవరకు వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరో తెలియదు. త్వరలో వాళ్ళు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఏంటి ఈసారి స్పెషాలిటీ ఏంటంటే, ఎప్పుడూ కూడా కేరళలో యూడిఎఫ్ వర్సెస్ ఎల్డిఎఫ్ ఉండేది పోటీ. కానీ ఈసారి సుమారు సగం నియోజకవర్గాల్లో ముక్కోణ పోటీ జరగబోతుంది. అది ఈసారి స్పెషాలిటీ. ఎందుకంటే ముక్కోణ పోటీ అనేది ఈ కేరళలో ఇంతవరకు ఎప్పుడు జరగలే, మొట్టమొదటిసారి జరగబోతుంది. దానికి కారణం బీజేపీ బలపడటం. మరి ఆ బీజేపీ విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇవాళ మనం చర్చించుకుందాం. అలాగే తిరువనంతపురం దేశవ్యాప్త ఆసక్తికర ఎన్నికగా ఎలా మారిపోయింది, అక్కడ ఫలితం ఎలా ఉండబోతుందనే దాని మీద కూడా కొంత ఇనీషియల్ డిస్కషన్ చేసుకుందాం. ముందుగా చూసుకునేటట్టయితే 12 మంది అభ్యర్థుల్లో 3 మహిళలుగా ప్రకటించింది బీజేపీ. అందులో ఒకరేమో సీనియర్ లీడరు శోభా సురేంద్రన్. అదవరకు అట్టింగల్లో పోటీ చేసి ఎవరు ఊహించలేని ఓట్లు సంపాదించింది. థర్డ్ ప్లేసే, కానీ చాలా చాలా బాగా వచ్చినాయి. దాదాపు 20% పైగా వచ్చినాయి. అదే ఈసారి తను అల్లపూజాలో పోటీ చేస్తాం. పోయినసారి అది ఒక్కటే సీటు సిపిఎం గెలిచింది, చాలా తక్కువ మార్జిన్ తోటి, 10,000 మార్జిన్ తోటి గెలిచింది. మరి మిగతా ఇద్దరు చాలా యంగర్ ఏజ్లో ఉన్న మహిళలు. ఎంఎల్ అశ్విని కాసర్గోడ్, చివరిలో పైన మ్యాంగళూరు యువతల కర్ణాటక బోర్డర్లో ఉంటుంది కాసర్గోడ్, అక్కడి నుంచి పోటీ చేస్తుంది ఎంఎల్ అశ్విని, యంగ్ లీడర్ ఆవిడ. అట్లానే పొన్నాని మల్లపురం పక్కన పొన్నాని, యాక్చువల్గా అదంతా ముస్లిం లీగు కంచుకోట్లవి. పొన్నానిలో తను ఈ నివేదిత సుబ్రహ్మణ్యన్ అనేటువంటి ఇంకొక మహిళా అభ్యర్థి పోటీ చేస్తుంది. వీళ్ళిద్దరూ నిజంగా అంటే సీనియర్ లీడర్స్ అయితే కాదు, కానీ ఎమర్జ్ అవుతున్నటువంటి యంగ్ పీపుల్. వీళ్ళిద్దరిని మహిళలను కూడా పెట్టారు. 12లో 3 మహిళలకు ఇచ్చారు. 2 కేంద్ర మంత్రులు పోటీ చేస్తున్నారు. సరే, మీకు తెలిసిందే రాజీవ్ చంద్రశేఖర్. ఆయన ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, దేశంలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో కాబట్టి ఆయన తిరువనంతపురంలో పోటీ చేస్తున్నాడు. తర్వాత మురళీధరన్, ఒకనాటి రాష్ట్ర కార్యదర్శి బీజేపీకి, ఇప్పటి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్. ఆయన అత్తింగల్ అని చెప్పి తిరువనంతపురం పక్కనే అనుకొని ఉంటుంది అత్తింగల్, అక్కడ పోటీ చేస్తున్నారు. అట్లానే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సినిమా యాక్టర్ సురేష్ గోపి. ఈ పేరు కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరు. సురేష్ గోపి త్రిశూర్లో పోటీ చేస్తున్నాడు. పోయినసారి కూడా పోటీ చేసి ఓడిపోయాడు. కాకపోతే ఈసారి మంచి బలమైన అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు అనేది అందరి టాక్, మనం కాదు. జనరల్గా ఇండిపెండెంట్ అబ్జర్వర్స్ ఎక్కువ మంది చెప్పేటువంటిది ఏంటంటే ఈసారి అవకాశాలు ఉన్నాయి, సురేష్ గోపి గెలవటానికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. పార్టీతో పాటు ఆయనకి వ్యక్తిగతంగా చాలా ఫాలోయింగ్ ఉంది. అంటే ఆయన సోషల్ యాక్టివిటీస్లో చేస్తూ ఉంటాడు. ఈవెన్ ఎందుకంటే త్రిచూర్లో గెలవాలి అంటే క్రిస్టియన్ పాపులేషన్ కూడా కన్సిడరబుల్ లెవెల్లో ఉంది. ఒక సెక్షన్ అయినా సరే సురేష్ గోపికి ఓటు అయిపోతే గెలవడం. సో కాబట్టి అందరూ అనుకోవటం ఏంటంటే ఈసారి క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా ఒక సెక్షన్ సురేష్ గోపికి ఓటేస్తారనేది అందరూ నమ్ముతున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇంకొక విశేషం ఏంటంటే అనిల్ ఆంటోనీ. కాంగ్రెస్కి అసలు కేరళలో కాంగ్రెస్ అంటేనే ఏకే ఆంటోనీ, కరుణాకరన్ వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు చానాళ్ళు. అటు ఆ ఏకే ఆంటోనీ ఆయన ఇంకా ఉన్నాడు. ఆయన యాక్టివ్గా రాజకీయాలు లేడు, కానీ తిరువనంతపురంలో ఉన్నాడు. క్వశ్చన్లోనే తిరువనంతపురంలో ఉంటాడు ఆయన.
ఆయన ఆయన కొడుకు, ఈయన ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు, ఈయన బీజేపీ తరఫున పట్టణం తిట్టలో పోటీ చేస్తున్నాడు. పట్టణం తిట్ట పార్లమెంటుకున్న విశేషం ఏంటంటే శబరిమల ఆలయం కూడా పట్టణం తిట్ట పార్లమెంటరీ స్థానం కిందకే వస్తుంది. అక్కడ పోయినసారి రాష్ట్ర కార్యదర్శి సురేంద్రన్ పోటీ చేశాడు బీజేపీ తరఫున. ఈసారి ఒక ప్రయోగం చేస్తున్నారు. అనిల్ కే ఆంటోనీకి టికెట్ ఇచ్చారు. యంగ్, యాక్చువల్గా అది పిసి జార్జ్ అని ఈ మధ్యనే కొత్త ఆయన పార్టీని తీసుకొచ్చి బీజేపీలో కలిపాడు. 7 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. ఇప్పుడైతే పోయినసారి ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన అవుతాడు అని అనుకున్నారు అందరూ పట్టణం తిట్ట. కానీ ఆశ్చర్యకరంగా అనిల్ ఆంటోనీని ముందుకు తీసుకొచ్చారు. మరి ఎలా ఉంటుంది ఈయనకి? ఆ కాన్స్టిట్యున్సీతో పెద్ద పరిచయం లేదు, కానీ యంగ్ క్రిస్టియన్ ఓటర్లో ఒక సెక్షన్ని తీల్చుకోగలిగితే, ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడుందంటే పట్టణం తిట్టలో హిందూస్ జనరల్లీ పోలరైజ్డ్ టువర్డ్స్ బీజేపీ, బట్ క్రిస్టియన్స్ వెరీ కన్సిడరబుల్ సెక్షన్. ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. క్రిస్టియన్ ఓటింగ్లో కొంత సెక్షన్ చీలకుండా బీజేపీ గెలిచే అవకాశం లేదు. ఆ ఉద్దేశంతోనే ఇచ్చినట్టుగా ఉన్నారు. సరే, పాలక్కాడ్ అనేది వాళ్ళకి ఎప్పుడు స్ట్రాంగ్ హోల్డే, కాకపోతే అది ఏంటంటే 20-25 మధ్యలో ఉంటుంది ఎప్పుడు కూడా పర్సంటేజ్. మరి వాళ్ళకి మరి న్యూట్రల్స్ మరి ఎటు, కాబట్టి గెలవటం కష్టం అవుతుంది. అంటే స్ట్రాంగ్ థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అవుతుంది. ఒకనాడు పాలక్కాడు మున్సిపాలిటీ 2015 అనుకుంటా, మున్సిపాలిటీ కూడా బీజేపీ ఎన్నికైంది 2015లో. సో ఏదైనా పాలక్కాడ్ ఒకటి, అతను సీనియర్ లీడరు కృష్ణకుమార్ అని. కోజికోడ్ గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నా అతను సీనియర్ లీడర్ ఎంటి రమేష్, వీళ్ళిద్దరు అక్కడ పోటీ చేస్తున్నారు. సో మొత్తం మీద ఏంటంటే ఇది అభ్యర్థుల గురించి స్థూలంగా నేను చెప్పింది. శోభా సురేంద్రన్ ఈసారి అల్లపూజకి వెళ్ళింది. ఆవిడ చాలా యాక్టివ్, చాలా ఇంప్రెసివ్ చాలా మందికి, ఎందుకంటే చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఆవిడ. అల్లపూజ బాగానే పడ్డాయి పోయినసారి కూడా బీజేపీకి. కాకపోతే సిపిఎం కాంగ్రెస్ కూడా చాలా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం, థర్డ్ ఫోర్స్గానే ఉంది పోయినసారి. మరి చూడాలి ఎట్లా ఉంటుంది అనేది ఆవిడ. సరే, ఇప్పుడు అసలు బీజేపీకి అసలు పోయినసారి ఎలా వచ్చినాయి ఒకసారి మీకు చెప్తానండి. అది కూడా చాలా అవసరం. మొత్తం మీకు 2019 లోక్సభలో చూసేటట్టయితే 15.5% ఓట్లు పడ్డాయి, పోలైనవి. అదే 2021 అసెంబ్లీకి వచ్చేసరికి అంత కూడా రాలేదు, 12.53% వచ్చినాయి, తగ్గినాయి. నేను ఇప్పుడు ఆ వివరంలోకి వెళ్ళట్లేదు. లోక్సభలో ఏమొచ్చినాయి అనేదే, ఎందుకంటే లోక్సభ అనేదే చాలా అది ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. అసెంబ్లీకి ఓట్లు వేసే వాళ్ళందరూ లోక్సభకి అదే పద్ధతిలో ఓటేయరు, లోక్సభకి వేసే వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి అదే పద్ధతిలో ఓటేయరు. పర్టికులర్లీ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఉన్న కేరళలో అయితే ఇంకా స్పష్టంగా కనపడుతుంది తేడా. 2019 లోక్సభ ఎన్నికల్లో 25% ఓట్లుగా 25%కి పైగా ఓట్లు వచ్చిన 4 నియోజకవర్గాలు ఉన్నాయి కేరళలో బీజేపీకి. తిరువనంతపురం, త్రిశూరు, పట్టణంతిట్ట, పాలక్కాడు. ఇది కూడా బాగా వచ్చిందనమాట, 25% పైగా వచ్చినాయి. 20-25% మధ్యలో అట్టింగల్, కాసరగోడ్. అట్టింగల్ అంటే సౌత్లోనే ఉంటుంది, తిరువనంతపురం పక్క కాన్స్టిట్యున్సీ. కాసరగోడ్ అంటే పైన కర్ణాటక బోర్డర్లో. ఈ రెండు 20-25, 15-20% మధ్యలో వచ్చినాయి. అల్లపూజ, కొట్టాయం, చిలకుడి. ఇదండి. మిగతాయి నేను మీకు కావాలనే ఇవ్వట్లేదు, ఎందుకంటే 10-15 కొన్ని ఉన్నాయి, 0-10 కొన్ని ఉన్నాయి. వాటిలో నేను అనుకోవటం పెద్ద పోటీ ఉండకపోవచ్చు, అందుకని వాటి గురించి ఇవ్వట్లేదు. ఈ 9 నియోజకవర్గాల్లోనే బీజేపీ ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఎక్కువ భాగం, ఒక్క కాసరగోడు పక్కన తీసేస్తే మిగతా అన్ని కూడా ఎరస్ట్వైల్ ట్రావెన్కూర్, అంటే దక్షిణ కేరళ, మధ్య కేరళ, ఎరస్ట్వైల్ క్వశ్చన్, ఈ రెండిట్లోనే ప్రధానంగా ఉన్నాయి. ఏది వాళ్ళ బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాలు అన్నీ కూడా. ఇక్కడ మరి గెలుపోవటములు ఎలా ఉండబోతున్నాయి బీజేపీకి అని చూసుకున్నప్పుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. త్రివేంద్రంలో ఒక విశేషం ఏంటంటే 2014 నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా తిరువనంతపురంలో ఒక్కొక్కసారి సెకండ్ రన్నరప్గా వస్తుంది, ఫస్ట్ రన్నరప్గా వచ్చిన సంఘటనలు ఉన్నాయి, సెకండ్ రన్నరప్గా వచ్చింది. ఒక మూమెంట్ అయితే చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయింది.
సిపిఎం. సో తిరువనంతపురం ఈసారి రాజీవ్ చంద్రశేఖర్ని పోటీకి దింపారు. ఇది ఖచ్చితంగా కూడా చాలా మెయిన్ ఫోకస్. ఈసారి గెలవటానికి కృషి చేసే నియోజకవర్గాల్లో తిరువనంతపురం ఒకటి. దెన్ త్రిశూర్, ఇందాకనే చెప్పుకున్నాం కదా, సురేష్ గోపి మోడీ కూడా అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టాడు. 2 లక్షలతోటి నారీ శక్తి అనేటువంటి మహిళల ర్యాలీ జరిగింది ఇటీవల కాలంలో. సో కాబట్టి ఈసారి చాలా ఉత్సాహంగా ఉన్నారు అక్కడ సురేష్ గోపి గెలవటం కోసం. మూడోది పట్టణంతిట్ట, శబరిమలై ఉన్నటువంటి ప్రాంతం. సో ఇక్కడ ఎలా ఉండబోతుంది, మరి అనిల్ ఆంటోనీ వలన యాడెడ్ అడ్వాంటేజ్ వస్తుందా, అసలు హిందువులందరూ మళ్ళా కన్సాలిడేట్ అవుతారా, ఒక నాన్ హిందూని పెట్టారు కాబట్టి అని తెలియదు మనకి. మొత్తం మీద మాత్రం ఇది ఒకటి మెయిన్ ఫోకస్ ఉన్నటువంటి ఏరియా. నాలుగోది అట్టింగల్. అట్టింగల్ అంటే తిరువనంతపురం జిల్లాలోనే, తిరువనంతపురం పక్కన ఉన్న పైన దిగువన ఉంటుంది, నార్త్ ఈస్ట్ నుంచి కనపడతా ఉంటుంది అట్టింగల్. అది కూడా ఆ కాన్స్టిట్యున్సీ పోయినసారి శోభా సురేంద్రన్కి బాగా పడ్డాయి, 20% పైగా పడ్డాయి. అక్కడ ఈసారి మురళీధరన్ పోటీ చేస్తున్నాడు, కేంద్ర మంత్రి. ఆయన అదివరకు రాష్ట్ర కార్యదర్శికి కూడా చేశాడు. సో ఈసారి గట్టి పోటీ ఉండొచ్చు, ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాల్లో కూడా పార్టీ కూడా బాగా అభివృద్ధి అయిందని అనుకుంటున్నారు. అక్కడ కూడా ఈ 4 నియోజకవర్గాలు ప్రధానంగా ఫోకస్ అండి నాకు తెలిసి బీజేపీకి. దాంతోపాటు ఇంకా కూడా నెక్స్ట్ ఫోకస్ ఏంటంటే అల్లపూజ, పాలక్కాడు, కాసరగాడు పడతాయి. అందుట్లో యంగ్ క్యాండిడేట్ని పెట్టారు, ఎమ్మెల్యే అశ్విని. కాకపోతే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ముస్లిం ఓట్లు కనుక స్ప్లిట్ అయితే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళకి 25% ఉంది, అంతకు మించి రావట్లేదు ఎప్పుడు కూడా. మరి ఈసారి ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. అల్లపూజ, పాలక్కాడ కూడా నెక్స్ట్ లైన్లో ఉంటాయి. ఇందులో నా దృష్టిలో త్రిశూర్, తిరువనంతపురం, పట్టణంతిట్ట, అట్టింగల్, ఇదండి లైన్ ఆఫ్ ఆర్డర్ గెలవటానికి అవకాశం ఉన్నటువంటి స్థానాలు. సరే, పోయినసారి చూసుకుంటే దాదాపుగా 2019లో వీళ్ళకి వన్ సైడెడ్గా ఉంది. పోయినసారి ఆల్మోస్ట్ వన్ సైడెడ్. ఎందుకంటే 20కి 19 యూడిఎఫ్ గెలిచింది, 20కి 19 యూడిఎఫ్ గెలిచింది. ఒక్కటే అల్లపూజ, అది తక్కువ మార్జిన్ తోటి సిపిఎం గెలిచింది పోయినసారి. ఈసారి అలా ఉండదు ఎటువంటి పరిస్థితుల్లో. నంబర్ 1, పోయినసారి ఎందుకు అట్లా ఉందంటే రాహుల్ గాంధీ వచ్చేసి వయనాడులో పోటీ చేశాడు. అది ఒక స్పెషల్ ఉత్తేజాన్ని యూడిఎఫ్కి ఇప్పించింది. 2019లో అసలు యూపీఏ అధికారంలోకి వస్తుందనేటువంటి పర్సెప్షన్ తమిళనాడు, కేరళలో చాలా ఎక్కువగా ఉండేది. అందరూ అట్లా అనుకున్నారు. సో అది కూడా ఒక ఆశ ఉంది. ఏంటి, రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, వీనే ప్రధానమంత్రి అవుతాడనేటువంటి భావన అప్పట్లో ఉండేది. ఇవాళ వన్ సైడెడ్ కాదు, నంబర్ 1. రెండోది, అసలు ఇవాళ కాంగ్రెస్కి అంత సీన్ లేదు పోయినసారి లాగా. అది వాళ్ళు పీక్ అనమాట. అంత దీంట్లో ఎప్పుడు రాదు, 15 వచ్చినాయి 19లో కాంగ్రెస్కి. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్కి అన్ని వచ్చే అవకాశం అయితే లేదు. రెండోది, ఎందుకంటే ఇవాళ ఈసారి అసలు ఇండియా కూటమి అనేది అసలు దగ్గరలో కూడా అధికారానికి రాదు. మోడీ ఎటువంటి పరిస్థితిలో ప్రధానమంత్రి అనేటువంటిది ఇప్పటికీ సెట్ అయిపోయింది. బీజేపీకి ఓట్లు వేయని వాళ్ళు కూడా ఈ విషయంలో ఏకీభవిస్తున్నారు, మోడీ 3వ సారి రావటం ఖాయం అని చెప్పి. సో కాబట్టి అది వన్ సైడ్. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఈసారి దక్షిణ మధ్య కేరళలో ముక్కోణ పోటీ జరగబోతుంది కాబట్టి ఒక సైడ్ కూడా కాదు. సో 2024 టోటల్గా 2019కి డిఫరెంట్గా ఉండబోతుంది. మరి బీజేపీ ఆలోచన ఏంటి దీంట్లో? నాకు అనిపిస్తుంది ఏంటంటే బీజేపీకి నాకు తెలిసి వాళ్ళ టార్గెట్ ఒక మీకు క్రిటికల్ మాస్ రీచ్ కావాలంటే 20% అబవ్ ఉండాలండి. అప్పుడు వాళ్ళ అసెంబ్లీలో కూడా ప్రభావితం చేయబోతారు. ఈసారి వాళ్ళ టార్గెట్ రాష్ట్ర వ్యాప్తంగా 20% పైన రావాలి, కనీసం ఒక 3-4 స్థానాల్లో గెలవాలి నేను అనుకుంటున్నాను. ఇది వాళ్ళు బయటే చెప్పకపోవచ్చు, నాకు అనిపిస్తుంది మాత్రం అట్లా అనిపిస్తుంది. అంటే వాళ్ళు 20% ఓట్లు రావాలనేది, 3-4 లోక్సభ స్థానాలు గెలవాలనేది. ఇదే జరిగిందనుకోండి, ఏం జరగబోతుందండి? చాలా కేరళ రాజకీయాలు భవిష్యత్తులో పూర్తిగా మార్పు చెందుతాయి. కనీసం కొన్ని లోక్సభ నియోజకవర్గాలకు కనుక బీజేపీ గెలవగలిగిందంటే అది చాలు. అక్కడ నుంచి నెక్స్ట్ 5 సంవత్సరాలు చాలా ఇదిగా ఉంటాయి. అక్కడ దాకా ఎందుకు, 2026 అసెంబ్లీకే
చాలా మార్పులు వస్తాయి. సో కాబట్టి చాలా టర్నింగ్ పాయింట్ కాబోతుంది బీజేపీకి 2024 ఎన్నికలు. ఇక తిరువనంతపురం గురించి క్లుప్తంగా చెప్పుకుందాం, ఎందుకంటే ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి మన కంప్యూటర్ దీని నిడివి పెరిగింది కాబట్టి. ముగ్గురు క్యాండిడేట్స్ అండి, ఇంకొకసారి నేను వివరంగా చేస్తాను. రాజీవ్ చంద్రశేఖర్, సరే 3 సార్లు నుంచి ఎంపీగా ఎన్నికవుతున్నటువంటి శశి థరూర్, అట్లనే మూడో వ్యక్తిని తక్కువగా అంచనా వేయటానికి లేదండి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా చేసినటువంటి పొన్నై రవీంద్రన్. ఈయనకు కూడా మంచి పేరుంది గ్రౌండ్ లెవెల్లో. పొన్నై రవీంద్రన్ ఏం తక్కువ వ్యక్తి కాదు. సో కాబట్టి ఒకనాటి రాష్ట్ర కార్యదర్శికి కూడా చేశాడు. సో కాబట్టి ముగ్గురు మధ్య గ్రౌండ్ పోటీ ఉంటుంది. విశేషం ఏంటంటే అందరూ అనుకుంటున్నారు రాజీవ్ చంద్రశేఖర్ నుంచి బయట నుంచి వచ్చాడు, శశి థరూర్, పొన్నై రవీంద్రన్ అక్కడి నుంచేననేది. నిజమేంటి చెప్పుకుంటారా? ముగ్గురులో ఎవరో కూడా ఆ నియోజకవర్గ నేటివ్స్ కాదండి, ముగ్గురు మలయాళీలే. అందులో రవీంద్రన్ గురించి నాకు తెలియదు కానీ బోత్ శశి థరూర్ అండ్ రాజీవ్ చంద్రశేఖర్ ఇద్దరు నాయర్లు. రాజీవ్ చంద్రశేఖర్ అండ్ శశి థరూర్ ఇద్దరు కూడా హైలీ ఎడ్యుకేటెడ్. ఆయనేమో డిప్లొమాట్, ఈయనేమో రాజీవ్ చంద్రశేఖర్ ఎంటర్ప్రెన్యూర్, గుడ్ ఎంటర్ప్రెన్యూర్. సో ఇవాళ కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ చూస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఇప్పటికే ఇంటర్వ్యూల్లో కేరళలో ఏం కావాలి, కేరళలో ఏం లోపించింది, ఏం కావాలి అనే దాని మీద అద్భుతంగా చెప్పాడు ఇంటర్వ్యూస్లో. నిన్న వీక్ ఇంటర్వ్యూస్లో చాలా అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో 4 లక్షల మంది స్కిల్ డెవలప్మెంట్లో యూత్ని నేను తిరువనంతపురంలో ట్రైన్ చేయబోతున్నానని చెప్పాడు. 1200 కోట్లతోటి ఇటీవలే మోడీ డిజిటల్ పార్క్ ప్రారంభం చేశారని చెప్పాడు. ఏది ఏమైనా మొట్టమొదటిసారి శశి థరూర్కి ఇంటలెక్చువల్గా కౌంటర్ ఇచ్చేటువంటి క్యాండిడేట్ ఇవాళ తిరువనంతపురంలో దొరికాడు. అది విశేషం ఇక్కడ. సో ఎట్లా జరగబోతుంది ఏంటనేది చూద్దాం. మరి తిరువనంతపురంలో సిపిఎం కూడా పార్టీ నెట్వర్క్ బాగానే ఉంది. అంతిమంగా ఏంటంటే క్రిస్టియన్ ఓట్ టిల్ట్ చేస్తుందండి ఎక్కడైనా, కేరళలో మాత్రం. అది వాస్తవం. బీజేపీ గెలవాలంటే ఒక సెక్షన్ ఆఫ్ క్రిస్టియన్ ఓట్లు వేసినప్పుడే బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.